మై ఫేవరెట్. కళ్యాణి నేతి, హాయ్ కళ్యాణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. డిన్నర్ చేశారా? బాగున్నారా? ఎలా ఉన్నారు డియర్? ఏం తిన్నావు అంటుంది. నాకు తెలియదత్తా, నిన్ననే నా బర్త్డే. నిన్న మేడం గారు తిన్నారా? మీ హోటల్ సార్ ఏం గిఫ్ట్ ఇచ్చారు? రవి గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. తిన్నానండి. మా వారు ఏం గిఫ్ట్ ఇచ్చారా? ఆశీర్వదించారు. అదే పెద్ద గిఫ్ట్ నాకు. తను ఆశీర్వదిస్తే చాలు. ఎందుకంటే తన గుండెలో ఉండేది నేనే కదా. ఎంత ఒలిచి ఒలిచి చూసినా కూడా ఇంకొకరు రారు కదా తన గుండెలోకి. అందుకే తను ఇచ్చే గిఫ్ట్ అదే. ఒక హగ్గు, ఒక ఆశీర్వాదం చాలు. ఎక్కడున్నావు అక్క? దేవుడి రూమ్లో రా. దేవుడి రూమ్లో. మమ్మీ నేను ఫోటోలో కామెంట్ పెట్టినా, చూశాను. సారీ. ఎందుకు అల్లుడు? అయ్యో అలా ఏం లేదు, ఊరికే అన్న జోక్గా. టైప్ చేస్తున్నా కన్నమ్మ అని నువ్వు అనేసావు. కన్నమ్మ. ఫెస్టివల్గా మటన్ కర్రీ పులావ్. ఓకే ఓకే. రేపు కదా బక్రీద్. ఏ షబానా ఈద్ ముబారక్ రా. ఏ షాను ఈద్ ముబారక్ రా. షాషు ఈద్ ముబారక్. సారీ. మొహర్రం వస్తుంది కా డియర్. రేపు బాదే రాత్. ఓకే. ఆగస్టులో చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తా అత్త మీకు. అలాగే అల్లుడు. బావా అనగానే సార్ గారు బంగారం ఇచ్చారనుకుంటున్నాను నేను. నాకు బావా. ఓకే. షేక్ బాబా మాలిక్ అండి, మీరు బాగా లేదు. ఓకేనండి, పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సలం వాలేకుమ్ అండి. ఈద్ ముబారక్. రేపు బక్రీద్ కదా. బక్రీద్ శుభాకాంక్షలు బ్రదర్ మీకు. తీస్ ఆహా, తను ఇచ్చినంత మాత్రాన తీసుకుంటే బాగుండదు కదా రవి గారు. ఆ గుండెలో ఉండేది నాదే కదా. నాదే బొమ్మ, బంగారు బొమ్మ. అందుకే అంతే అక్క. వాళ్ళు మనల్ని బాగా చూసుకోవడమే మనకు పెద్ద గిఫ్ట్. వాళ్ళ టైం మనకు ఇచ్చి టైం స్పెండ్ చేయడమే మనకు పెద్ద గిఫ్ట్. అవును కదా. అవును. తను కూర్చొని ఎంత మంచిగా డెకరేషన్ చేశారు తెలుసా. ఇద్దరు పిల్లలు చేస్తూ ఉంటే తను డెకరేషన్ చేస్తారు. నా కోసం ఏదన్నా చిన్నగా అరేంజ్ చేయాలంటే తన తర్వాతనే ఎవరైనా అరేంజ్ చేసుడు. అందుకే నాకు అది చాలు. నాకు గిఫ్ట్ అవసరం లేదు. ఊరికే ఒర్రిస్తా నేనే కావాలని. నాకు గిఫ్ట్ ఇవ్వలేదని ఇవాళ కూడా వాడిన. కానీ గిఫ్ట్ అవసరం లేదు నాకు. నా బర్త్డే కోసము డెకరేషన్ చేసి అన్నీ తీసుకొచ్చేసి ఇంకా ఏమన్నా కావాలా అని అడగడం చాలదా. థ్యాంక్ యూ అక్క. ఓకే. మా అత్త 60 ప్లేసెస్ల గోల్డ్. అంతే కదా అల్లుడు గారు. నాకైనా శ్వేత ఈ గిఫ్ట్ ఇచ్చింది. కేక్ కూడా గిఫ్టే నాకు. కేక్ మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. బ్లూబెర్రీ కేక్ సూపర్ ఉంది. కేక్ గిఫ్టే వచ్చింది. మా మా ఇంట్లో మరదళ్ళు ఒకళ్ళు చైను, ఒకళ్ళు గాజులు తెచ్చారు. గాజులు ఆడవాళ్ళకి కావాల్సిన ఏముంది, ఐదోతనానికి ప్రతీక గాజులు కదా. ఇగో నల్ల పూసల తానికి ఇవి లక్ష్మీ ప్రతీకలు. ఇవి తీసుకొచ్చారు చాలు. నాకు అసలు మా ఇంట్లో వాళ్ళ వరకే పిలిచాను, నేను ఎవరిని పిలవలేదు. మా ఇంట్లో రెంటర్స్ని. వాళ్ళు గాజులు తీసుకొచ్చారు. ఒకళ్ళు ఈ చైను గాజులు, ఒక ఆమె ఒక కప్పు, బర్త్డే కప్పు గాజులు తీసుకొచ్చేసింది. నా ఫ్రెండ్ కేక్ గిఫ్ట్, నాకు ఇష్టమైన ఫ్రెండ్ కేక్ గిఫ్ట్ చేశారు. నా కూతురు టెడ్డీ, మా బాబా ఆశీర్వాదం చాలు. నాకు గిఫ్ట్ ఏదైనా ఉందా బ్రో? అమ్మాయి కావాలంటే ఫ్రిడ్జ్లో కేక్ ఉంది, ఇస్తా. నిజమక్క, నాకు ఈ మధ్య అర్థం అవుతుంది. నా కోసం వాళ్ళ పని కూడా పక్కన పెట్టి మన కోసము ఉన్నారు అంటే లక్కీ మనమే. అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాను. ఓకే. ఇట్స్ మీ అశ్విని. హాయ్ రా అశ్విని, గుడ్ ఈవినింగ్ రా. డిన్నర్ చేసావా? చాలా రోజుల తర్వాత. ఎలా ఉన్నారక్క? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది అశ్విని వచ్చేసి. అంతేగా అక్క, అంతే.